హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. నేను మీ కృష్ణ. ఈరోజు వీడియోలో లాభ నష్టాలకు సంబంధించిన బేసిక్ ఫార్ములాస్ అనేవి తెలుసుకుందాం. ముందుగా ఈ వీడియోని మీరు మొదటిసారి చూస్తున్నట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. లాభం ఎలా కనుక్కోవాలి, నష్టం ఎలా కనుక్కోవాలి, లాభ శాతం ఎలా కట్టాలి, నష్ట శాతం ఎలా కట్టాలి, దానికి సంబంధించి పెరుగుదల శాతం, తరుగుదల శాతం ఇవన్నీ లింక్ చేసి తెలుసుకుందాం. ఇవి నాన్ మ్యాథ్స్ అంటే మ్యాథ్స్ బ్యాక్గ్రౌండ్ లేని వాళ్ళు ఉంటారు కదా, ఇంత క్లియర్గా చెప్పడం వల్ల వాళ్ళకి ఈజీగా అర్థమవుతుంది. ఓకేనా ఫ్రెండ్స్, ఇప్పుడు వీడియో స్టార్ట్ చేద్దాం. లాభ నష్టాలు ఫస్ట్ ఎగ్జాంపుల్స్ ద్వారా మనం లాభానికి, నష్టానికి, లాభ శాతం, నష్ట శాతం సూత్రాలు అనేవి నేర్చుకుందాం. ఎగ్జాంపుల్ ద్వారా నేర్చుకోవడం వల్ల ఏంటి, కొంచెం ఈజీగా అర్థమవుతుంది తొందరగా. ఫస్ట్ ఎగ్జాంపుల్ ఏంటి, ఇప్పుడు ఒక వ్యాపారి ఒక టీవీని 9,000కు కొని ఎంతకమ్మాడు, 10,000కు అమ్మాడు అనుకుందాం. 10,000కు అమ్మాడు. సో ఫస్ట్ లాభం అనేది ఎలా కనుక్కుంటాం, మీకు అందరికీ తెలుసు. అమ్మిన వేల మైనస్ కొన్న వేల. అంటే మనకి క్వశ్చన్ చూసిన వెంటనే అర్థమైపోద్ది. కొన్న వేల తక్కువ ఉండి అమ్మిన వేల ఎక్కువ ఉంటే అక్కడ లాభం వచ్చిందని. అదే నష్టం అయితే కొన్న వేల ఎక్కువ ఉంటుంది, అమ్మిన వేల తక్కువ ఉంటుంది. కొన్న వేల మైనస్ అమ్మిన వేల మైనస్ చేస్తే ఎంత నష్టం వచ్చిందో తెలుస్తుంది. ఇప్పుడు అలా కాకుండా ఇంత ఈజీగా ఉంటాయి కాబట్టి అసలు అడగరు. సో లాభ శాతం ఎంత, నష్ట శాతం ఎంత అని అడుగుతారు. సో లాభ శాతం సూత్రం ఏంటి, సూత్రం లాభం బై కొన్న వేల ఇంటూ 100. అంటే ఫస్ట్ మనకు లాభం తెలియాలంటే అమ్మిన వేల నుంచి కొన్న వేల తీసేయాలి, తర్వాత బై కొన్న వేల వేసి ఇంటూ 100. ఇదే విధంగా పెరుగుదల శాతం కూడా సేమ్. అంటే ఒకవేళ ఈ సూత్రం కానీ మీకు గుర్తు లేకపోతే పెరుగుదల శాతం సూత్రం గుర్తున్నా పర్వాలేదు. పెరుగుదల శాతం సూత్రం ఏంటి, భేదము బై అంటే కొన్న వేలకు అమ్మిన వేలకు భేదము బై తక్కువ ఇంటూ 100. తక్కువ అంటే ఇప్పుడు లాభ శాతం వచ్చిందంటే ఖచ్చితంగా కొన్న వేల తక్కువ ఉంటుంది. సో కొన్న వేల అక్కడ తక్కువ అనేది ఇక్కడ కొన్న వేలతో సమానం. భేదము అంటే లాభము ఇంటూ 100 సేమ్. ఈ రెండు సూత్రాలు కూడా సేమ్. మనం ఇప్పుడు సపోజ్ ఇప్పుడు లెక్క చేసాం అనుకోండి, లాభం ఎంత, 9,000కి 10,000 నుంచి 9,000 తీసేస్తే 1000 బై కొన్న వేల అంతా 9,000 ఇంటూ 100. ఇది కూడా సేమ్. పెరుగుదల శాతం సూత్రం ఏంటి, భేదము. 9,000కి 10,000 భేదం ఎంత, 1000 బై 9,000 ఇంటూ 100. సాల్వ్ చేస్తే ఆన్సర్ రెండిట్లకి ఒకేలాగా వస్తుంది. ఇప్పుడు అలా కాకుండా నష్ట శాతం సూత్రం తెలుసుకుందాం. ఏంటి, నష్టము బై కొన్న వేల ఇంటూ 100. లాభ శాతం అయినా నష్ట శాతం అయినా కొన్న వేలే వేసుకోవాలి. దీనికి ఏం చేస్తాం, పెరుగుదల శాతం, అక్కడ లాభం అంటే పెరుగుదల శాతం ఆ రెండు ఒకటే అని చెప్పాను కదా. ఇక్కడ నష్ట శాతం అంటే తరుగుదల శాతం సూత్రం ఏంటి, భేదము బై ఎక్కువ. అక్కడ తక్కువ, పెరుగుదల శాతం తక్కువ, ఇది ఎక్కువ ఇంటూ 100. సేమ్. చూడండి ఫ్రెండ్స్, లాభ శాతము అంటే లాభము బై కొన్న వేల ఇంటూ 100. అదే దానిలాంటిది పెరుగుదల శాతం అంటే భేదము బై తక్కువ ఇంటూ 100. ఇక్కడ ఒకటి గుర్తుపెట్టుకోండి, పెరుగుదల శాతం మనం కట్టాలంటే అక్కడ సూత్రంలో ఏంటి, తక్కువ. పెరుగుదల శాతానికి భేదము బై తక్కువ అంటే ఆపోజిట్లో వస్తుంది ఇంటూ 100. అదే తరుగుదల శాతానికి అయితే అది తగ్గుదల శాతం కట్టాలి కాబట్టి భేదము బై ఎక్కువ ఇంటూ 100. అంటే ఈ రెండు ఆపోజిట్లో ఉంటాయి, చూడండి ఆపోజిట్లో ఉంటాయి. అదొకటి గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్. ఒకవేళ అది గుర్తు పెట్టుకోకపోతే ఆ క్వశ్చన్ ఇచ్చినప్పుడు ఈ సూత్రం వేసన్నా సరే చేయొచ్చు మనం ఈజీగా. అంటే రెండు సూత్రాలు కూడా ఒకటే, నష్టము బై కొన్న వేల ఇంటూ 100 లేకపోతే భేదము బై ఎక్కువ ఇంటూ 100.
అలా కాకుండా లాభ శాతం అయితే లాభము బై కొన్న వెల ఇంటూ 100, పెరుగుదల శాతం అయితే భేదము బై తక్కువ ఇంటూ 100. ఈ 2 సూత్రాలు ఒకేలా ఉంటాయి. సో ఫ్రెండ్స్, ఈ విధంగా మీరు ఈ సూత్రాలు గుర్తుపెట్టుకొని ఈజీగా చేయగలరు.